అందరికీ నమస్కారం. నన్ను చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. బుట్టలు బుట్టలు హార్వెస్ట్‌లు చూపిస్తూ ఉంటారు. ఇది సాధ్యమేనా? వాళ్ళేమన్నా మోసం చేస్తున్నారా? ఇదే క్వశ్చన్ చాలా మందికుందండి. ఇవాళ అసలు ఇది ఎలా జరుగుతుంది? దీని వెనకాల వాళ్ళు చేసే పనేంటి? అనే విషయం మనం వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం. అండ్ చివరిగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. అసలు ఈ బుట్టల హార్వెస్ట్లు సాధ్యమేనా? చిన్న చిన్న కుండీల్లో చూపిస్తారు, పెద్ద పెద్ద సొరకాయలు చూపిస్తారు. ఇది ఎలా కుదురుతుంది అని అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎలాంటి క్లైమేట్లో ఉంటున్నారు అనేది చూడండి. తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఫ్రీక్వెన్సీ, ఫర్టిలైజర్ ఇచ్చే ఫ్రీక్వెన్సీ చూడండి. మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలి, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉండాలి. ఇవన్నీ వాళ్ళు ఏ టైమింగ్స్లో ఇస్తున్నారు అనేది ముందుగా చూడండి. ఇవి ఇవ్వంగానే సరికాదండి. పెస్ట్ కంట్రోల్, పెస్ట్ చాలా వస్తుంది. వెజిటబుల్ గార్డెన్లో కంపల్సరీగా పెస్ట్ ఉంటుంది. ఆర్గానిక్ పద్ధతిలో చేస్తే, న్యాచురల్ పద్ధతిలో వెళ్తే. సో ఆ పెస్ట్ కంట్రోల్ని ఎలా చేస్తున్నారు? సో పెస్ట్ రాకముందే ఏమన్నా స్ప్రేలు చేస్తున్నారా ఏంటి, వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ అనేది ఫస్ట్ చూడండి. తర్వాత వాళ్ళు ఎలాంటి కంటైనర్స్ యూస్ చేస్తున్నారు, చిన్నవా పెద్దవా అనేది చూడండి. అలాగే ఒక హార్వెస్ట్ చూపించారు అంటే, వంకాయలు ఇప్పుడు కోస్తున్నారు అంటే ఎన్ని మొక్కలు పెట్టారు వంకాయలు అనేది చూడండి. అలాగే ప్రతి మొక్క కూడా అంతే, ప్రతి వెజిటబుల్ కూడా అంతే. ఎన్ని మొక్కలు వాళ్ళు వేసుకున్నారు అనేది మీరు గమనించాలి. వీటితో పాటుగా అసలు వాళ్ళు కుండీల్లో కోస్తున్నారా, గ్రౌండ్ మీద ఉన్న మొక్కలకు కోస్తున్నారా గమనించండి. అండ్ వాళ్ళు చెప్పేదానికి చేసేది, చూపించేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు వీడియో చూసి గమనించాల్సినటువంటి విషయాలు ఇవి. అంతేకాని బ్లైండ్గా వాళ్ళు ఏదో కొయ్యడం, మీరేదో చూడడం, అది కరెక్ట్ కాదు కదా. సో ఎవరికైనా వర్తిస్తుంది, నాకైనా అదే పద్ధతి వర్తిస్తుంది. ఎవరి గురించైనా నేను ఇదే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలండి. మనం ఇప్పుడు పాటించే పద్ధతులన్నీ కూడా పాత పద్ధతులు కదా. సో పూర్వకాలం మన పెద్దలు చేసిన పద్ధతులు ఇప్పుడు మనం పాటిస్తున్నాం. మన పూర్వకాలం 1 ఎకరాకి ఎన్ని బస్తాల బియ్యం వచ్చేవండి కదా. సో దాన్ని బట్టి మీరే అంచనా వేసుకోండి వాళ్ళు ఎలాగ హార్వెస్ట్ చేస్తున్నారు, ఎలాగ ఫాలో అవుతున్నారు అనేది. అండ్ ఇంకొకటి, వాళ్ళు చేసేది మోసమా అంటే మోసం ఏమి ఉండదండి. కాకపోతే మీరు ఫర్టిలైజర్ ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే అవసరమో దానికి ఈ లోపే అందించాలి. అండ్ అన్ని రకాల న్యూట్రియంట్స్ మీరు సరైన టైంకి అందించాలి. పోషకాల లోపం ఉందనుకోండి, మొక్క పెరుగుతుంది కానీ దాంట్లో టైంకి జరగాల్సినవన్నీ జరగవు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ 2 రకాలు ఉంటాయండి. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇవి ఏంటంటే రెగ్యులర్గా మొక్కకి అవసరం, ప్రతిరోజు అవసరం. సో అవి రెగ్యులర్గా కావాలి. మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, ఇప్పుడు బోరాన్, సిలికాన్, జింక్, మ్యాంగనీస్, ఐరన్, ఇలాంటివి ఏంటంటే కొద్ది మోతాదులో కావాలి, ఎప్పుడో ఒకసారి అవసరం పడతాయి. కానీ ఈ మైక్రోన్యూట్రియంట్స్ లోపం ఉందనుకోండి, ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ని మొక్క తీసుకోదు. సో అలా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయన్నమాట. కాబట్టి ఏది ప్రతి ఒక్కటి కూడాను మనం టైం టు టైం అందించాలి. ఎప్పుడు మనం కుండీల్లో పెంచుకునేటప్పుడు. నేల మీద అనుకోండి, మొక్క వేర్లు పాకి దానికి అవసరం ఉన్న దాని చోటికి ఆ వేర్లను పంపించి అదే తీసుకోగలుగుతుంది. సో కుండీల్లో అలా కాదు కదా. సాయిల్ కొద్దిగా ఇస్తాము మనం, అండ్ ఆ సాయిల్ నుంచే రిపీటెడ్గా తీసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం
సాయిల్ని ఫస్ట్ ఎన్రిచ్ చేయాలి ఈ సబ్స్టెన్సెస్ అన్నిటితోనూ. అప్పుడు మొక్క దాని నుంచి తీసుకుంటుంది. ఇది జరిగే పద్ధతి. అంతేగాని మనం డైరెక్ట్గా మొక్కని ఫీడ్ చేయకూడదు. అలా ఫీడ్ చేస్తే మొక్కకి అడుగున వేర్లు బలంగా ఉండవు అండ్ మొక్క కొద్దిగా గాలి రాగానే పడిపోవటం, ఎండకి వానకి తట్టుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి సాయిల్ని మనం ఫీడ్ చేస్తే మొక్క సాయిల్ నుంచి తీసుకుంటుంది. సో అలా మనం చేయాల్సిన పని అది. ఇలాంటివి మెయిన్గా ముందు మీరు చూడాలి. చూసి కంటైనర్ పెద్దగా ఉందనుకోండి, కాయ సైజులు అవి కూడా పెద్దగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. సొరతీగ తీసుకున్నాం, ఇంత సైజు కుండీలో పెట్టామనుకోండి, ఇంత సొరకాయ వస్తుంది. కొంచెం పెద్ద సైజు కంటైనర్లు ఇవ్వాలి. అండ్ క్రీపర్స్కి వెడల్పుగా ఉన్నవి ఇవ్వాలండి, లోతు ఎక్కువ ఉన్నవి ఇవ్వకూడదు. క్రీపర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వెడల్పుగా ఉండాలి. పళ్ళ మొక్కల దగ్గరికి వచ్చేటప్పటికి లోతు కొంచెం ఎక్కువగా ఉండాలి. సో ఇలాంటివి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి. ఇవి ఫాలో అవడం వల్ల అండ్ మనం టైం టు టైం న్యూట్రియంట్స్ అందించడం వల్ల, తగిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడం వల్ల, టైం టు టైం తీసుకోవాలి. కొంతమంది ఆరంభ దూరత్వం లాగా స్టార్ట్ చేసేస్తారు. ఒక 6 నెలలు ఇంట్రెస్ట్ తగ్గుతుంది, 1 ఇయర్ ఇంట్రెస్ట్ అసలు ఉండనే ఉండదు, పోతుంది. ఏదో వేసినట్టే ఉంటారు, పెంచినట్టే ఉంటారు, కానీ మీకు దాని రిజల్ట్ అనేది కనపడదు. సో ఇలాంటి వాళ్ళు అసలు చేయకపోవడమే బెటర్. అండ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా ఒక గార్డనరే ఉన్నారు, ఇది చేయండి అని చెప్తే చేసాము, అవి మాకేం రిజల్ట్ లేదు అంటారు. నిజమేనండి, ఒకళ్ళకి పని చేసింది ఇంకొకళ్ళకి పని చేయాలని రూల్ లేదు. కాకపోతే ఇది మాకు వర్కౌట్ అయింది, మీరు ఇది ట్రై చేస్తానంటే ట్రై చేయండి అని చెప్తారు. ఎవరికి ఏది వర్కౌట్ కాని వాళ్ళకి మాత్రమే ఈ సూత్రాలన్నీ. చక్కగా హ్యాపీగా మీరు హార్వెస్ట్ తీసుకుంటూ మీకు వర్కౌట్ అయింది అనుకున్నప్పుడు అదే కంటిన్యూ అవ్వండి. కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఎవరికి అంటే అసలు ఏది చేతగాని వాళ్ళకి, అసలు హార్వెస్టే రాని వాళ్ళకన్నమాట ఇవన్నీ. ఇది 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 ట్రై చేయండి, ఇది రాలేదా ఓకే ఇంకొక ట్రై చేయండి, అలా అన్నమాట. సో కాబట్టి హార్వెస్ట్లు నిజమే ఉంటాయండి. వాటి వెనకాల చాలా కృషి ఉంటుంది, చాలా టైం స్పెండ్ చేస్తారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మంచి పోషకాలు మనం అందించాలి. అందుకే మంచి మంచి ఫర్టిలైజర్స్ వాడాలండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చూడండి చెప్తారు, వర్మి కంపోస్ట్ కిలో 3 రూపాయలకి, కిలో 2 రూపాయలకి. అందులో ఏమీ ఉండదండి. వర్మి కంపోస్ట్ అంటే ఏంటి? చక్కగా వేస్ట్ వేసి అందులో పాముల్ని వేసి, వానపాముల్ని వదిలి, దాన్ని ఒక 4 నెలలు 5 నెలలు వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తే వచ్చినటువంటిది వర్మి కంపోస్ట్. అలా ప్రాసెసింగ్కి కష్టము 2 రూపాయలు 3 రూపాయలు అంటే మీరు ఆలోచించండి ఏముంటుంది అందులో. దాంట్లో మట్టి కలిపేస్తారు, లేదా బూడిద కలుపుతారు, దానిలో కోకోపీట్ కలుపుతారు. ఇలా జనాల్ని మోసం చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. రేటు తగ్గించేసి మీకు నాసిరకం ఇస్తారు. కాబట్టి మంచి ఫర్టిలైజర్ని ఎంచుకోండి, మంచి పోషకాలు ఇవ్వండి, మంచి హార్వెస్ట్ని తీసుకోండి. అంతేకాని ఏ పని చేయకుండా అసలు ఏమి ఇవ్వకుండా కాయమంటే ఎలాగో కుదరదు. అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడని థింగ్ అన్నమాట. సో మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యి ఉంటాయి కదా. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటాను. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.